ప్రకృతి అందాలకు సుగంధ ద్రవ్యాలకు నెలవైన దేవభూమి అది. అక్షరాస్యతలోనే కాదు, అత్యధిక పోలింగ్ నమోదయ్యే రాష్ట్రాల్లో అగ్రస్థానం దాందే. రాజకీయంగా ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలకు అంతే పట్టున్న రాష్ట్రం అది. ఆహ్లాదకరమైన అందాలతో అలరారే ఆ రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ అగ్గి రాచుకుంది. నువ్వా నేనా అనేలా 3 కూటములు ఎన్నికల్లో గెలుపు కోసం పోరాడుతున్నాయి. విజయావకాశాలు కూడా అన్ని పార్టీలను అంతే ఊరిస్తున్నాయి. రాజకీయ చైతన్యానికి చిరునామాగా చెప్పుకునే కేరళలో లోక్సభ ఎన్నికల సమరంపై ఇవాల్టి స్టేట్ స్కాన్ చూద్దాం. సార్వత్రిక ఎన్నికల్లో త్రిముఖ పోరుతో కేరళ యుద్ధభూమిని తలపిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్, సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటముల మధ్య హోరాహోరీగా పోరు సాగుతోంది. రెండో విడతలో భాగంగా ఈ నెల 26వ తేదీన కేరళలోని మొత్తం 20 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. 2019 ఎన్నికల్లో 20 స్థానాలకు గాను 19 నియోజకవర్గాల్లో గెలిచి సాధించి ఘన విజయాన్ని పునరావృతం చేయాలని యూడీఎఫ్ గట్టిగా ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో ఎల్డీఎఫ్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూటమి ఘన విజయాన్ని సాధించడం విశేషం. ఇక గత ఎన్నికల పరాభవం నుంచి బయటపడాలని, ప్రత్యర్థుల కంటే మెరుగైన ఫలితాలను సాధించాలని అటు ఎల్డీఎఫ్ పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ లోక్సభ ఎన్నికల్లో కొన్ని సీట్లైనా గెలిచి సత్తా చాటడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో పాగా వేయాలని ఎన్డీఏ కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఈ 3 కూటముల పోరుతో కేరళలో లోక్సభ ఎన్నికలు రసవత్రంగా మారాయి. కేంద్రంలో అధికారంలోకి రావడానికి కేరళలో మెజార్టీ సాధించడం ముఖ్యమని అన్ని పార్టీలు భావిస్తుంటాయి. కేరళ లోక్సభ సీట్ల పరంగా 12వ పెద్ద రాష్ట్రం. ఇక్కడ 20 సీట్లున్నాయి. అందులో 18 సీట్లు జనరల్వే, 2 సీట్లు ఎస్సీలకు రిజర్వ్ అయ్యాయి. దాదాపు దేశవ్యాప్తంగా పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఇక్కడ ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తిరుగులేని విజయాలను సాధించిన యూడీఎఫ్ అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడింది. కొట్టాయం లోక్సభ సీట్ను గెలుచుకున్న కేరళ కాంగ్రెస్ మణి పార్టీ ఎల్డీఎఫ్ కూటమిలో చేరటంతో ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడింది. మధ్య ట్రావన్కోర్ ప్రాంతంలోని క్రైస్తవుల్లో మణివర్గానికి మంచి పట్టుంది. ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందని నమ్మిన యూడీఎఫ్ త్రిశూర్ మినహా మిగిలిన చోట్ల సిట్టింగులందరికీ టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్కు చెందిన కొడికున్నెల సురేష్ మావేలికరా నుంచి 8వ పోటీ చేస్తుండటం విశేషం. 2004 లోక్సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి 17 సీట్లను గెలుచుకుంది. అప్పటి నుంచి భారీ విజయాలు లేవు. ఈసారి సంస్థాగత బలాన్ని వినియోగించుకుని సత్తా చాటాలని భావిస్తోంది. కేకే శైలజ, థామస్ లాంటి మాజీ మంత్రులను, డి రాజా సతీమణి అన్ని రాజా లాంటి కీలక నేతలను ఈసారి ఎల్డీఎఫ్ బరిలోకి దించింది. వరుసగా 2 పర్యాయాలు రాష్ట్రంలో అధికారం సాధించడం ఆ పార్టీకి అనుకూలాంశం. ప్రభుత్వ వ్యతిరేకత పరంగా చూస్తే అదే ప్రతికూలాంశంగా మారనుందని చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లోనే కాదు, అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఇప్పటిదాకా ఖాతా తెరవని రాష్ట్రాల్లో కేరళ కూడా ఒకటి. కేరళలో ఖాతా తెరవాలనే గట్టి పట్టుదలతో ఉంది బీజేపీ. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ కేరళలో అనేకసార్లు పర్యటించి బీజేపీకు జవసత్వాలు కూడగట్టారు. ఇప్పుడు గెలుస్తామా లేదా అన్నది పక్కన పెడితే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలీయ శక్తిగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం 5 నియోజకవర్గాలపై బీజేపీ దృష్టి సారించింది. అవి తిరువనంతపురం, అట్టింగల్, పందనంతిట్ట, త్రిశూర్, పాలక్కాడ్. దేశంలోనే అత్యధిక పోలింగ్ నమోదయ్యే రాష్ట్రాల్లో కేరళ ఒకటి. 2019లో ఉత్తర కేరళలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. దక్షిణ కేరళలో తక్కువ పోలింగ్ జరిగింది. రాహుల్ గాంధీ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఎల్డీఎఫ్ అభ్యర్థి ఏఎం ఆరిఫ్ అత్యల్ప మెజార్టీతో గెలిచారు. ఇదొక్కటే గత ఎన్నికల్లో ఎల్డీఎఫ్ గెలిచిన సీటు కావటం విశేషం. అన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉందని అంటున్నా దేశం దృష్టిని ఆకర్షించిన కొన్ని స్థానాలు కేరళలో ఉన్నాయి. వయనాడ్లో రాహుల్ గాంధీపై సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అన్ని రాజా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ పోటీ చేస్తున్నారు. రాజధాని తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశి థరూర్, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తలపడుతున్నారు. ఇక్కడ సిపిఐ సీనియర్ నేత పన్నియన్ రవీంద్రన్ కూడా బరిలో ఉన్నారు. కేరళలో మరో కీలక నియోజకవర్గం పందనంతిట్ట. ఇక్కడ 3 సార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ నేత ఆంటోనీ మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఈ సీట్ను ఎలాగైనా ఈసారి గెలవాలని సిపిఎం తరపున మాజీ మంత్రి టీఎం థామస్ను బరిలోకి దించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ కే ఆంటోనీ ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక త్రిశూర్ నుంచి సిపిఐ నుంచి సునీల్ కుమార్, కాంగ్రెస్ నుంచి కె మురళీధరన్, బీజేపీ నుంచి రాజకీయ నేతగా మారిన నటుడు సురేష్ గోపి పోటీ చేస్తున్నారు. వడకరలోనూ గట్టి పోటీ నెలకొంది. సిపిఎం తరపున కేకే శైలజ, కాంగ్రెస్ నుంచి షఫీ ఫారంబిల్, బీజేపీ నుంచి ప్రఫుల్ కృష్ణన్ పోటీ చేస్తున్నారు. ఇలా 3 కూటములు పోటీ పడుతున్న కేరళ లోక్సభ ఎన్నికల్లో ఈసారి భిన్నమైన ఫలితాలే వెలువడతాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.